ఏం సంగతి? వెనుకకున్నాడు మందనేసుకొని నామినేషన్కు పోతావా? తొక్కుతా బిడ్డ, తొక్కి బట్టి నాద తీస్తా. నీకు జనంలో ఓట్లుంటే జనాన్ని దడిపించే రౌడీలున్నారు. నాకు నిమ్మలంగా పోయి పెళ్ళం బిడ్డలతో బతుకు, లేకుంటే బతుకుదేరు లేకుండా చేస్తాం. ఎమ్మెల్యే సపోర్టు మాకున్నది, ఎమ్మెల్యే పక్కన తిరిగే గూండాల సపోర్ట్ కూడా నాకే ఉన్నది. పో నిమ్మలంగా పోయి పని చేసుకొని బతుకు, కానీ పాలిటిక్స్లకు మాత్రం రాకు. ఇగో గిదే నడుస్తున్నది గీ కాంగ్రెస్ సర్కారు పాలనలా. రౌడీలకే సీట్లు ఇస్తారు, రౌడీలనే ఎంకరేజ్ చేస్తారు. ఊళ్ళల్లో చూడుర్రి ఎట్లా జరుగుతున్నదో. నీ అవ్వా ఏం రాజకీయాలున్నాయి పోర్రి. అసలు సిసలు రాజకీయాలన్నీ ఊళ్ళల్లనే నడుస్తాయి. పెద్ద పెద్ద లీడర్లు పార్టీలు మారేదే చూస్తాం గాని ఊళ్ళల్లో మాత్రం రాత్రికి రాత్రే పార్టీ మారుతారు. ఇక కాంగ్రెస్ సర్కారు పాలనలో కూడా రాజకీయాలు గట్టిగానే పెరిగినాయి కదా. లోకల్ బాడీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎన్నికలు ఏదో ఒక రోజు అయితట్లే ఉన్నాయి కదా. దీంతోని ప్రతోడు రౌడీ అవుతున్నాడు. పోటీ చేస్తే సంపుతం అనే కాడికి వచ్చిర్రు. ఈ బండిని చూడుర్రి ఎట్లా తుక్కు తుక్కైందో. మనిషి లేని టైంలా బండిని తుక్కు చేసి ఎన్నికల్లో నిలబడితే నీ పరిస్థితి కూడా ఇట్లనే అవుతుందని లెటర్ రాసి పెట్టిర్రు. అదే ఎన్ని గుండెలుండాలే, వెనక పొంటి ఎంత పెద్ద గూండాల సపోర్ట్ ఉండాలే, లేకుంటే అంత ధైర్యం చేస్తారానుల్లా. దమ్మున్నోళ్ళు పోటీ చేసి ఎన్నికల గెలిచి బలం చూపెట్టుకోవాలి. అట్లా కాకుండా గిదేం దాడిపిచ్చుడు చెప్పుర్రి. జగిత్యాల జిల్లా గుండంపల్లిలా గిట్లున్నది కథ. రిజర్వేషన్లలోనే నడుస్తుండే, ఇంకా చాలానే టైం ఉండే. ఇప్పుడే గిట్లుంటదంటే ఎన్నికల టైంలా గుండంపల్లి రాజకీయాలు ఎంత దారుణంగా ఉంటాయో, ఎన్ని రౌడీ రాజకీయాలు నడుస్తాయో ఊహించుకోర్రి. మరి గీ పోలీసోళ్ళు నజర్ పెడతారో మాకెందుకులే, నెల జీతం వస్తున్నది కదా అనుకుంటారో చూడాలే. గా పోలీసోళ్ళ కథ కూడా అట్లనే ఉన్నదిలే. వాళ్ళే నోరు నొక్కుతుంటారు. సోషల్ మీడియాలో మాట్లాడినా తుయ్యన పోయి కేసులు పెడతారు కదా. యథా రాజా తదా ఆఫీసర్లు అన్నట్టే ఉంది జగిత్యాల దిక్కు.